హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం హుండై క్రెటా E+ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు, ఢిల్లీలో అయితే ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ కార్లో ఫైనాన్స్ రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి చేతికి అయితే కార్ అయితే ఇస్తారు. మీరు వస్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది. నా పేరు పీవీసీ మున్నా. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది. నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది. హుండై క్రెటా E+ వేరియంట్ అండి. కారు మోడల్ వచ్చేసి 2018 మ్యానుఫ్యాక్చరింగ్, 19 రిజిస్ట్రేషన్, 2034 దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది. షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో ఈ కార్ అలా అయితే ఉందండి. కారుకి ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ కూడా అయితే లేవు. కేవలం డీజిల్ కొట్టించుకొని పూజ చేయించుకొని ఈ కార్ని అయితే నడుపుకోవటమే అండి. అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు రీడింగ్ వచ్చేసి 90,000 కిలోమీటర్లు తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి. డీజిల్ కారు, మాన్యువల్ గేట్స్. ఓనర్ చూసుకున్నట్లయితే ఇన్వాయిస్ ఓనర్, ఫస్ట్ ఓనర్ కార్ అండి. కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇంజన్ యొక్క పికప్ నెంబర్ 1గా ఉంది. సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు. అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ 4 కూడా 60-70% టైర్స్ ఉన్నాయి. ఆఫ్టర్ మార్కెట్ ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. దాదాపుగా ఈ కారుకి ఎలై వీల్స్ 70,000 రూపాయలు ఖర్చు పెట్టి అయితే ఎలై వీల్స్ వేయించుకోవడం జరిగింది. అలాగే ఏసీ, చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది. రియర్లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఈ కారుకి అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సేఫ్టీ విషయంలో 2 ఎయిర్ బ్యాగ్స్, ABS, అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి. కారు సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80-90% కారుతో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి. చాలా నీట్గా అయితే ఉన్నాయండి. కారు షోరూమ్ పీస్ ఉన్నట్టుందండి. కారు బాడీ పరంగా వైట్ కలర్ కారు. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. 1-2 చోట్ల గీతలు పడితే 1-2 టచ్ అప్లు అనేది కామన్. పిల్లర్స్ లెఫ్ట్లో, రైట్లో ఉన్నటువంటి 3-6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీ పర్ఫెక్ట్గా ఉంది. వెనకాల బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. డిక్కీ డోర్ పర్ఫెక్ట్గా ఉంది. స్టెప్ని అన్యూజ్ అండి. ఫ్రంట్ 2 యాప్రాన్స్, 2 లెగ్స్, అలాగే రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఈ కారు ధర చూసుకున్నట్లయితే 7,45,000 రూపాయలు. 7,45,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను, చలో వచ్చేయండి. ఫ్రెండ్స్ చూడొచ్చండి, హుండై క్రెటా E+ వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. 100కి 100% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు లుక్స్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి ఒక 60-70% టైర్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూడొచ్చు, కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా నీట్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. చూడొచ్చు, డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఒక 60-70% టైర్ ఉంది. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే వెనకాల 2 టైల్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. ఎక్కడ బాడీ పంచింగ్ కానీ, పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. స్టెప్నీ చూసుకున్నట్లయితే ఒక్కసారి మాత్రమే యూజ్ చేశారు. 100కి 100% స్టెప్నీ టైర్ ఉంది. టూల్ కిట్ అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తానండి. కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది, చూడొచ్చు. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక 70% టైర్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఆఫ్టర్ మార్కెట్ ఎలై వీల్స్ అండి. మొత్తం డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక 70-80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే రియర్ ఏసీ వెంట్స్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి. అలాగే మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి. అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. సీట్ కవర్స్ దాదాపుగా 70-90% మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. చూడొచ్చు, రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. కీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఒకసారి ఈ కారు చూడొచ్చు, సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే 90,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. సేఫ్టీ విషయంలో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అలాగే ABS అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే
రివర్స్ కెమెరా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది. అలాగే గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. క్లచ్ కూడా స్మూత్గా అయితే ఉంది. అలాగే 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి. అలాగే చూడొచ్చు 70% టైర్స్ ఉన్నాయి. ఎలైబుల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఇంజన్ యొక్క పికప్ నెంబర్ 1గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు. అలాగే అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 2 యాప్రాన్స్ కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి. రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది. ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి కానీ టైమింగ్ చైన్ నుంచి కానీ ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి. మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. కంపెనీ బానెట్ పేస్టింగ్ అయితే ఉందండి. ఇంజను ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి. 2018 మ్యానుఫ్యాక్చరింగ్, 19 రిజిస్ట్రేషను, హుండై క్రెటా E+ వేరియంటు. ఫస్ట్ ఓనర్ కారు 90,000 తిరిగింది. 2 కీస్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉంది. కారు కాస్ట్ 7,45,000 రూపాయలు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నాని. అందరికీ బాయ్, జై హింద్.